ఈరోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ చిత్తూరు జిల్లా ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలాడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన ఎనలేదన్న ఉద్దేశంతోనో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలాడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషయం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.